ఉచితంగా ఇచ్చేందుకు సూర్య చంద్రులే మిగిలారు. ఉచితాలు ప్రకటించే చట్ట వ్యతిరేకం, వీటిపై విచారణ అత్యవసరం. సుప్రీంకోర్టులో అడ్వకేట్ అశ్విని ఉపాధ్యాయ పిటిషన్ స్వీకరించే ధర్మాసనం చర్యలో విచారణ అంటూ చూస్తా ఉన్నాం. సో ఈ ఉచితాల వల్ల అందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ ఉచిత పథకాలు తీసుకురావడం వల్ల ఎంత దారుణంగా పరిస్థితులు తయారవుతున్నాయంటే, ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చేయాలి? ఒక మనిషికి తన కాళ్ళ మీద నిలబడి తన కుటుంబాన్ని పోషించుకునే విధంగా తనను తయారు చేయాలి. అది ఉద్యోగ పరంగానా, బిజినెస్ పరంగానా, లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ పరంగానా, ఏదో ఒక విధంగా తయారు చేయాలి. అది ప్రభుత్వం యొక్క విధి. కానీ ఇక్కడ ఏం చేస్తూ ఉంది, వాడు నాకు ఓటేయాలి, అరే నీకు ఒక 10,000 ఇస్తా ఈ పథకం కింద, నువ్వు నాకు ఓటేయి, నీకు దళిత బంధు కింద 10 లక్షలు ఇస్తా, మీ అందరు నాకు ఓటేయాలి. ఇట్లా పెద్ద ఎత్తున ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల, ప్రభుత్వాలు ఈరోజు ఉచితాలు చేయడం వల్ల, ఇప్పుడు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అంటూ, మహిళలకు 2,500 ఇస్తా అంటూ, ఇట్లా ఉచిత హామీలు ఇవ్వడం ద్వారా ఈరోజు వాళ్ళంతా కూడా ఓటు బ్యాంక్గా మారుతున్నారు. అంతేగాని వాళ్ళ యొక్క బతుకులు మారుద్దాం, వాళ్ళ జీవితాలు మారుద్దాం, వాళ్ళ యొక్క కుటుంబాల యొక్క ఆర్థిక స్థితిని మారుద్దాం అనేటువంటి సోయిలేని చాతగాని పాలకులు ఈరోజు దేశంలో ఉన్నారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీహార్లో మొన్న ఎన్నికల సందర్భంగా 10,000 రూపాయలు ప్రకటించింది కదా. ఇది ఉచితం కాదా? ఎందుకు ప్రకటించాలి? కేంద్ర ప్రభుత్వమే గింత దిగజారి ప్రవర్తిస్తే రాష్ట్ర ప్రభుత్వాలు దిగజారవా? సో ఇప్పుడు ఏపీలో కానీ, తెలంగాణలో కానీ, తమిళనాడులో కానీ, కేరళలో కానీ, కర్ణాటకలో కానీ ఎటు పడతాడు ఫ్రీ బస్ అనుకుంటా, ఉచితాలు అనుకుంటా. సరే కొన్ని ఉచితాలు ఇవ్వాలి. ఇప్పుడు వృద్ధులకు పెన్షన్ అది అవసరం, అది నీడు, అలాంటివి ఇవ్వడంలో తప్పు లేదు. కానీ ఈరోజు ఉచితాలు ఇవ్వడం వల్ల ఈరోజు ఆరోగ్యశ్రీ పేరిట వేల కోట్ల రూపాయలు సంవత్సరం ఖర్చు అవుతుంది కదా. అవి కాకుండా సీఎం రిలీఫ్ ఫండ్ కింద కూడా కొన్ని 100 కోట్లు ఇస్తున్నారు కదా. మరి ఈ 100,000 కోట్లను మీరు ప్రభుత్వ ఆసుపత్రులు డెవలప్ చేసే విధంగా, ప్రభుత్వ ఆసుపత్రులు కార్పొరేటైజ్ చేసే విధంగా మీరు ప్రయత్నాలు చేస్తే ఏమవుతుంది? ఎందుకు చేయరు అంటే, యశోధనేమో కేసీఆర్ ఫండింగ్ చేస్తుంది, వేరే హాస్పిటల్ ఏమో రేవంత్ రెడ్డి ఫండింగ్ చేస్తుంది, వేరే హాస్పిటల్స్ ఏమో ఇంకా బీజేపీ వాళ్ళ ఫండ్ చేస్తూ ఉంటాయి. వీళ్ళు కార్పొరేట్ వైద్యాన్ని ఉంచేసి పేద ప్రజల యొక్క మొత్తం సర్వం దోచుకునే విధంగా చేస్తూ ఉన్నారు. అదే మీరు నిమ్స్ను నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేయొచ్చు కదా, ఉస్మానియా హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేయొచ్చు కదా, గాంధీ హాస్పిటల్ నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేయొచ్చు కదా. చేయరు వీళ్ళెవరు కూడా. ఈ పాలకులు ఎవరు కూడా ప్రభుత్వ ఆసుపత్రులను కార్పొరేటైజ్ చేద్దాం, వాటిని డెవలప్ చేద్దాం, వేల కోట్ల రూపాయలు అవసరమైతే పెడదాం అనేటువంటి కనీసమైనటువంటి సోయి కూడా ఉండదు. కానీ ఆరోగ్యశ్రీతోటి కార్పొరేట్ హాస్పిటల్ ఏం చేస్తారు? 100 రూపాయలకి అయ్యేటువంటి మెడిసిన్ వైద్య ఖర్చు 500 రూపాయలు చేసి ఆరోగ్యశ్రీ ద్వారా డబ్బులు పొందుతూ ఉంటారు. వాళ్ళు ఏమన్నా నిజంగా ఈ డబ్బులు తీసుకొని కూడా ఏమైనా పేద ప్రజలకు ఏమన్నా ఉచిత కానీ లేకపోతే తక్కువ ధరలో కానీ వైద్యం చేస్తారంటే ఏముండదు. చచ్చిపోయినటువంటి శవాలకు కూడా 20 లక్షలు 30 లక్షలు వసూలు చేసేటువంటి దుర్మార్గులు ఈ యొక్క కార్పొరేట్ ఆసుపత్రుల యజమానులు, శవాలపైన ప్యాలాలు ఏరుకునేటువంటి దుర్మార్గులు ఈ యొక్క ఈ హాస్పిటల్ యజమానులు. ఈ యశోద కానీ మిగతా ఈ కార్పొరేట్ ఆసుపత్రులు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా ఎవరు? శవాల మీద ప్యాలాలు ఏరుకునే బతుకులు వాళ్ళవి. అందుకే వాళ్ళ కుటుంబాలు ఎప్పుడు కూడా నీచాతిరీచంగా ఉంటాయి, ఎక్కడ కూడా సంతోషంగా ఉండరు వాళ్ళంతా కూడా. ఈవెన్ విద్య విషయానికి వస్తే కూడా ఎంత దారుణంగా విద్యా ప్రమాణాలు పెంచాలి. ఎక్కడ పెంచుతున్నారు? ఏ ప్రభుత్వం పెంచుతున్నది? ఏపీలో పెంచుతున్నారా, తెలంగాణలో పెంచుతున్నారా, కేంద్రంలో పెంచుతున్నారా? సర్వశిక్ష అభియాన్ కింద లక్షల కోట్ల రూపాయలు ఉంటాయి. కానీ ఆ సర్వశిక్ష అభియాన్ కింద లక్షల కోట్ల రూపాయలు ములుగుతూ ఉంటే కనీసం వాటిని కనీసం విద్య కోసం ఖర్చు చేద్దామంటే సోయి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. ఇంత భావదారిద్ర పరిస్థితిలో మన దేశం ఉంటే ఎట్లా బాగుపడుతుంది? ఏ ప్రభుత్వానికైనా విద్య, వైద్యం, ఉపాధి అనేది ప్రధానంగా ఉంటాయి. కానీ ఈ 3 పక్కన పెట్టేసి మిగతా వాటి కోసం వెంపలాడుతూ ఉంటారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ విద్య, వైద్యం, ఉపాధి వల్ల ఓట్లు రావు కదా, అందుకే వీటిని పట్టించుకోరు వీళ్ళంతా కూడా. ఓట్లు ఎక్కడ వస్తాయో వాటిని మాత్రమే అక్కడ మాత్రం ఉచితాలు ఇస్తూ ఉంటారు. సో ఇది మారాలి. భారతదేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారాలి. ఈరోజు చైనా ఎంత దారుణంగా అంటే 2 సెకన్లలో 700 కిలోమీటర్లు పోయేటువంటి ఒక బుల్లెట్ ట్రైన్ తయారు చేసింది. మనం ఏం చేస్తున్నాం? ఏ విగ్రహం దగ్గర ఒక పువ్వు ఇట్లా ఏదో పువ్వు గాలికో దానికో కింద పడితే అమ్మ కరుణించింది అనే స్థితిలో మనం ఉన్నాం. ఎవరో
శివమూగితే దేవత వచ్చిందనగానే మనం అక్కడ పోయి వేలాది మందికి పోతూ ఉంటాం. ఇది మన భారతదేశం యొక్క భావదారిద్ర్య పరిస్థితి. అంత పనికిమాలినటువంటి దానిలో మనముంటే చైనానేమో 2 సెకండ్లో 700 కిలోమీటర్లు పోయేటువంటి బుల్లెట్ ట్రైన్ తయారు చేసే పనిలో చైనా ఉంది. ఈరోజు చైనా మొత్తం కూడా ఈ ప్రపంచంలో ఏ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ భారతదేశంలో ఇప్పుడు మనం ఒక ఇల్లు కట్టాలన్నా లేకపోతే ఇంకేదన్నా చేయాలన్నా కానీ మొత్తం చైనా నుంచి దిగుమతి చేస్తూ ఉంటాం. చైనా వస్తువు బ్యాన్ చేయాలి మనం అంటాం. వీళ్ళే ఎవరైతే ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు చైనాకు పోయి వాళ్ళ ఇంట్లో ఇంటీరియర్ మొత్తం కూడా చైనాదే ఉంటుంది. గింత దారుణం చెప్పేటేమో సారంగ నీతులు సొచ్చేటేమో సాని కొంపల్లా ఉంటాయి వీళ్ళ యొక్క పరిస్థితి. సో ఇది మారాలి. ఈ వ్యవస్థ మారాలి. ఆ వ్యవస్థ మారే విధంగా మంచి లీడర్షిప్ రావాలి. ఈరోజు మతం ముసుగులో బీజేపీ పార్టీ, కులం ముసుగులో కాంగ్రెస్ పార్టీ, అంతే, ఏమీ లేదు ఇక్కడ. నేను చెప్తాను, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉందండి, ఒక రెడ్డి కులంతో మాత్రమే వీళ్ళు పరిపాలన చేస్తూ ఉన్నారు. వేరే కులాలకు అవకాశం ఇస్తున్నారు లేదు, కేవలం మా కుల పరంగానే ఉండాలి, మా తర్వాత ఇంకో కులం ఉండాలి, తర్వాత ఇంకో కులం ఉండాలి, ఈ కుల పరంగానే ఈక్వేషన్ జరుగుతూ ఉంటుంది తప్ప వేరే ఏముండదు ఇక్కడ. బీజేపీ ఏంది, మా మతం మాత్రమే అధికారం ఉండాలి, వేరే వాళ్ళు ఎవరు ఉండద్దు, రెచ్చగొట్టాలి, ప్రజల్ని మతం పేరిట రెచ్చగొట్టాలి, ఓట్లు దండుకోవాలి. అరే మేము ఒక బుల్లెట్ ట్రైన్ తయారు చేసినాం, ఒక మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టినాం, వీటి వల్ల ఇంతమందికి ఉపాధి కలిగింది, గీ రీసెర్చ్ చేస్తున్నాం, అంతరిక్షానికి గింత వేగంగా మనం పంపుతున్నాం, అక్కడ అంతరిక్షంలో ఈ ప్రపంచ దేశాల కంటే మనం ముందున్నాం అని చెప్పుకొని ఓట్లాడే పరిస్థితి మనకు లేదు. ఉన్న ఐఐటీలే భావదారిద్ర్యంగా ఉన్నాయి. ఇప్పుడు ఐఐటీలు ఉన్నాయి, మన దేశంలో గొప్ప గొప్ప విద్యా సంస్థలు ఏమంటే ఐఐటీలు కదా. ఐఐటీలు ప్రపంచంలో 270-300 స్థానాలు ఉన్నాయి ఐఐటీలు. అంటే అంత దారుణమైన పరిస్థితుల్లో ఐఐటీలు ఉన్నాయి. అవి మనకు గొప్ప విద్యా సంస్థలు అయిపోయినాయి. ఐఐటీలు చదివితే వాటి తోపు తురుమనే విధంగా అయిపోయింది. కానీ ఐఐటీలు ప్రపంచంలో 270-280 స్థానాలు ఉన్నాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో మన దేశం ఉన్నది. దేశ పరిస్థితులు మారాలంటే ఇక కులాల కోసం మతాల కోసం కొట్లాడుకుంటూ పోతా ఉంటే టెక్నాలజీ పరంగా అందరు డెవలప్ అవుతా ఉన్నారు. కానీ ఆ సర్వేక్షణ కింద లక్షల కోట్ల రూపాయలు ములుగుతూ ఉంటే కనీసం వాటిని కనీసం విద్య కోసం ఖర్చు చేద్దామంటే సోయి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉండదు. గింత భావదారిద్ర పరిస్థితిలో మన దేశం ఉంటే ఎట్లా బాగుపడుతుంది? ఏ ప్రభుత్వానికైనా విద్య, వైద్యం, ఉపాధి అనేది ప్రధానంగా ఉంటాయి. కానీ ఈ 3 పక్కన పెట్టేసి మిగతా వాటి కోసం వెంపలాడుతూ ఉంటారు. ఎందుకంటే ఓటు బ్యాంక్ రాజకీయాలు. ఈ విద్య, వైద్యం, ఉపాధి వల్ల ఓట్లు రావు కదా, అందుకే వీటిని పట్టించుకోరు వీళ్ళంతా కూడా. ఓట్లు ఎక్కడ వస్తాయో వాటిని మాత్రమే అక్కడ మాత్రం ఉచితాలు ఇస్తూ ఉంటారు. సో ఇది మారాలి. భారతదేశ రాజకీయ వ్యవస్థ పూర్తిగా మారాలి. ఈరోజు చైనా ఎంత దారుణంగా అంటే 2 సెకండ్లలో 700 కిలోమీటర్లు పోయేటువంటి